షాయి బండి కాంచెల్లి 5 సుక్కల హోటల్ దాకా, బట్టల కాంచెల్లి చెప్పుల దాకా, పాల కాంచెల్లి పెట్రోల్ దాకా ఏది కొన్నా ఫోన్ తీసుడు, స్కాన్ చేసుడు, పైకం కొట్టుడు. జేబులో ఫోన్ ఉంటే చాలు, పర్సు మర్చిపోయినా ఫరక్ పడది. అయ్యో చిల్లర లేదనే రంది లేదు, పైకం ఇడిపిస్తానికి ఆడిడ తిరగాల్సిన అక్కర్లేదు. ఆన్లైన్ వచ్చిన కాంచెల్లి ఏటీఎంలకు పోవుడు కూడా తగ్గింది. ఇప్పుడు గీడ కూడా షురువైనట్టే. రైట్, ఫోన్ పేలా పైకం కొట్టిండు, కండక్టర్ అన్న టికెట్ చేతిలో పెట్టిండు. ఆర్టిస్ట్ల ఆన్లైన్ టికెట్లు కొట్టుడు చాలైంది. మళ్ళా చిల్లరకు తిప్పల కాకుండా ఫోన్ పే, గూగుల్ పేల పైసలు పంపితే టికెట్లు ఇచ్చే ఇకమతి. ఇప్పటికైతే హైదరాబాద్ లా టెస్ట్ చేస్తాండ్రు, ఎట్లుంటదో చూద్దామని. ఏ తక్లీఫ్ లేకుంటే చెప్పున్నా తెలంగాణ అంతటా అన్ని బస్సుల్లో ఇదే. ఇక మరి ఎట్లుంటది? 10 రూపాయల టికెట్ కూడా 100 నోటు ఇస్తారు, కాదంటే 500 నోటే ఉందంటారు. అందరికి చిల్లర దేవాలంటే కండక్టర్ అన్న దగ్గర ఏడుంటాయి, మనం ఇస్తేనే కదా. పబ్లిక్ ఏమో పర్సులా నోట్లు పెట్టుకుంటారు గాని చిల్లర మర్చిపోతారు. టికెట్ల ఎన్కమర్ల రాసుడు, బస్సు దిగేటప్పుడు మర్చిపోవుడు. కండక్టర్లతోని బైస్ కూడా పెట్టుకుంటారు కొందరు. చిల్లర ఇచ్చి సహకరించగలరని రాసి పెట్టిన మనోళ్ళైతే నోట్లే పట్టుకొస్తారు. చిల్లర కష్టాలు తీర్చుడు మంచిగానే ఉన్నది గాని మహాలక్ష్మి పథకం పెట్టిన కాంచి ఏ బస్సు చూసినా కాలు పెట్టకుంటుంది. మాకు సీట్లే దొరుకుతలేవని మగోళ్ళు లొల్లి పెట్టబట్టిరి. వాళ్ళు పైసలు పెట్టి ఎక్కటోళ్ళైరి. ఇంకిన్ని బస్సులు పెంచుతిరా అంటే అమ్మలక్కల జగడాలు తగ్గుతాయి, అందరికి సీట్లు దొరుకుతాయి. జర చూడుర్రి మరి.